బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శోభాగ్య గారు విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ బలపరుస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు శోభాగ్య గారు ముందుగా ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎలక్షన్ ఆఫీసర్కు నామినేషన్ను సమర్పించారు. బాపట్లలోని ఓటర్లు తనకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం బాపట్లలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్లో గల ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో పరువులతో ఆయన భేటీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ శోభాగ్య గారు మీడియాతో మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున నేను నామినేషన్ చేస్తున్నాను. ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజున ఏపీలో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ బీజేపీకి సపోర్ట్ చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదేవిధంగా ఈ రోజున టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుగట్టి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న ఏపీలో ఉన్న అన్ని పార్టీలు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్లో చేసిన బిల్లులన్నిటికీ కూడా బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు అన్నీ కలిపి బిల్స్ అన్నిటికి కూడా పాస్ చేయించుకున్నట్టుగా చేశారు. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీ పార్టీలే కాబట్టి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజున బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ చేశాను. గతంలో మణిపూర్లో ఎంతోమంది క్రైస్తవులని మానభంగాలు చేసి చంపినప్పటికి కూడా ఒక్క పార్టీ కూడా కనీసం తప్పు, ఇది డెమోక్రసీకి అగెనిస్ట్గా చేస్తున్నారు తప్పు అని ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. తెలుగుదేశం మాట్లాడలేదు, వైసీపీ మాట్లాడలేదు, జనసేన కూడా మాట్లాడలేదు. కనీసం సింపతి కూడా జరిగింది తప్పు అని సింపతి కూడా తెలియపరచలేదు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి ఎగనెస్ట్గా ఓటేసి బీజేపీకి 100% మేము సపోర్ట్ ఇస్తున్నాం అనేసి తెలుగుదేశం అండ్ వైసీపీ కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలను చంపుకుంటూ వెళ్తే, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని చంపుకుంటూ వెళ్తే ఈ రాష్ట్రంలో మిగిలేది ఎవరు? అందుకనే నేను బీజేపీకి అగెనెస్ట్గా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి పాలించి ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తా ఉన్నారు, కానీ ఏం చేయలేకపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు. కాబట్టి బీసీ కులాల నుంచి ఒక సీఎం వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయం జరిగింది అనేసి నేను అనుకుంటున్నాను. దీంతో పాటుగా రాజ్యాంగాన్ని మారుస్తామనేసి బాహాటంగానే చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకి ఇష్టం లేదు, బీసీలకి ఇష్టం లేదు, ఓసీలకి కూడా ఇష్టం లేదు. కొద్దిమంది ఎవరైతే హిందూ భావంతో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారో వారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. కాబట్టి దానికి కూడా వ్యతిరేకంగా ఈ రోజున నేను నామినేషన్ వేయడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను గెలిపించాలనేసి, నేను మీ మధ్యలో ఉంటాను, ఇంతకాలం సేవ చేసి ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను, మీకు వెన్నుదట్టి
మీకు సపోర్ట్గా నిలుస్తా అని మాటిస్తూ గెలిపించాల్సిందిగా మనం చేస్తాం. జై హింద్. ఏటీపీపీ జాతీయ అధ్యక్షుడు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కటికల శోభాగ్య గారి గెలుపును కాంక్షిస్తూ మాజీ డీఎస్పీ కటికల రవికుమార్, నమ్మి అప్పారావు, దాసరి లక్ష్మి, జ్ఞానేశ్వర్లు మాట్లాడారు. ప్రస్తుతం ఆల్ తెలుగు ప్రజా పార్టీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్టేట్ కన్వీనర్ అయిన శ్రీ కటికల శోభాగ్య గారు బాపట్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ చేస్తున్నారు. శ్రీ కటికల శోభాగ్య గారు గత 40 years నుంచి ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తున్నప్పటికీ ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ బాపట్ల మరియు బాపట్ల పరిసర ప్రాంతాల్లో స్నేహ గ్రూప్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో ప్రజా కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, స్టూడెంట్స్కి పుస్తకాలు పంపిణీ అయితేనేమి, ఎన్నో విధాలుగా సోషల్ కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ పరిచయిస్తుంది. ఇకపోతే ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే బీజేపీ గవర్నమెంట్కి ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్ కానీ అలాగే ప్రతిపక్షాలు కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అవకాశం పడుతూ ఉన్నాయి. ఎవరు గెలిచినా కంప్లీట్గా అది బీజేపీ దీని కింద పరిస్థితుల్లో వెళ్ళే పరిస్థితులు ఉంది. ప్రస్తుతం ఇండియాలో మళ్ళీ బీజేపీ అంటూ వస్తే కాన్స్టిట్యూషన్కి చాలా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితి ఉంది. కాన్స్టిట్యూషన్ థ్రెట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాన్స్టిట్యూషన్ మార్చాలని కొంతమందికి, అంటే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఓటు హక్కు నిరాకరించే పరిస్థితిలో సపరేట్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాలని బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. సో ఇలాంటి వాటికి కావాలంటే తెలివైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తన వాణి వినిపించగలరు. అదేవిధంగా రాబోయే అసెంబ్లీకి శోభాగ్య గారిని కనుక మనం పంపించగలిగితే గట్టిగా ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్న విధి విధానాలు కానీ రాబోయే ప్రతిపక్షాలు చేసే విధి విధానాలు కానీ ఎదుర్కొని వాటిని ఏదో విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా చేయగలని ఆశిస్తూ బాపట్ల ప్రజలందరికీ నా విజ్ఞప్తి, శోభాగ్యరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించగలని కోరుతూ అందరికీ జై భీమ్. నా పేరు నమ్మి అప్పారావు, ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్టేట్ కన్వీనర్. ఈ రోజున ఆల్ తెలుగు ప్రజా పార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కటికల శోభాగ్యరావు గారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కటికల శోభాగ్యరావు గారిని గెలిపించాల్సిందని చెప్పి బాపట్ల పుర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కటికల శోభాగ్యరావు గారు వారు ఐఆర్ఎస్ ఆఫీసర్గా మరి వాలంటీర్ రిటైర్ తీసుకొని విఆర్ఎస్ మరి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలనే గత 40 సంవత్సరాల నుంచి ప్రజల్లో మనిషిగా నేనున్నాను అని చెప్పి ప్రతి చదువుకున్నటువంటి పుస్తకం లేకపోతే చదువు రాకూడదని చెప్పి ఒక అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకొచ్చి 24 ఏళ్ల నుండి స్నేహ గ్రూప్ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి లక్షలాది మందికి స్కాలర్షిప్లు కానీ పుస్తకాలు కానీ అనేక సేవా రంగాల్లో నేను ముందున్నానని చెప్పి ఇదే బాపట్ల నియోజకవర్గం నుండి అనేక కార్యక్రమాలు చేసిన దాంట్లో మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇట్లాంటి మరి కటికల శోభాగ్యరావు గారు ఏ పార్టీలోనూ ఎట్లాంటి ఇది లేకుండా కూడా స్వచ్ఛంద సేవాగానే అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా నేను ముందుకు వస్తున్నాను, నాకు ఓటు చేయండి అని చెప్పి వారు అడగటం మరి ఇక్కడున్న బాపట్ల ప్రజలకి చాలా ఉపయోగకరమైన వ్యక్తి కాబట్టి కటికల శోభాగ్యరావు గారు లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి.
ఇవాళ ఉన్న రాజకీయాలు మనందరం చూస్తూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి అబద్ధాలు వండి మారుస్తూ ఉన్నారు. 2 కులాలు 4 పార్టీలని ఇవాళ బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ కానీ ఒకే సామాజిక వర్గం, మరి వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఒకే సామాజిక వర్గం, ఇట్లాగా ఎవరికి వాళ్ళు కుటుంబ రాజకీయాలు చేసుకుంటూ తిట్టుకుంటూ జనాల్ని మొబిలైజ్ చేసే దాంట్లో ఎటు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న టైంలో ప్రత్యామ్నాయ రాజకీయం అనేది అవసరం అని చెప్పి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అట్లాగే ఇండిపెండెంట్గా మరి ఇండిపెండెంట్ ముందుకు వచ్చింది. ఏపీలో 9 పార్టీలు కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ప్రత్యామ్నాయం మేము ఉన్నామని చెప్పి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్ని ఏదైతే అవసరమో ఆ సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కటికల శివభాగ్యరావు గారిని గెలిపించుకోవడం వల్ల ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎంతైనా సేవ చేయించుకోవడానికి వారు సంతోషంగా ముందుకు వస్తారు. కాబట్టి వారిని గెలిపించి మీరు అభ్యర్థిగా మనం పంపించాలని చెప్పి ఈ బాపట్ల నియోజకవర్గం పుర ప్రజలందరినీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు నమ్మి అప్పారావు యాదవ్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ కన్వీనర్, స్టేట్ కన్వీనర్. దాసర లక్ష్మి, మాది ఈతేరు గ్రామం. మరి డాక్టర్ శివభాగ్యరావు గారు మరి ఎమ్మెల్యేగా ఇవాళ నామినేషన్ చేశారు కాబట్టి మరి దళితుల్లో అనగారిన కులాల్లో అందరినీ ఒక తాడి మీద తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదల్ని మరి ఆదరించి మరి ఆయన ఎంతో ఉన్నత స్థితికి తేవాలనే ఆశతో ఎమ్మెల్యేగా మన కాన్స్టిట్యున్సీలో వేయటం జరిగింది నామినేషన్. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేసేటప్పుడు మంచి వ్యక్తిని వెన్నుకొని ఓటేయాల. మనం ఎన్నాళ్ళు నాయుడు మోసాం, రెడ్డులు మోసాం, కంబాసులు మోసాం, అందరినీ మోసాం ఎత్తుకొని. కాబట్టి మన జాతిలో మన నాయకుడు మనవాడు అక్కడ వచ్చాడు కాబట్టి అసెంబ్లీలో మరి నిలబడి ఎమ్మెల్యేగా మన వాయిస్ మన సమస్యల మీద అడగటానికి మరి మనలో నుంచి ఒక వ్యక్తి ఐఏఎస్ చదివి మరి మన కోసం వచ్చిన వ్యక్తి కోసం మనం అందరం కదా ఓటేసి గెలిపించుకొని మన వాయిస్ పార్లమెంట్లో వినిపించుకునేటట్టు చేయాలని మరి అందరూ ఒకరికొకళ్ళు దేనికి లోనవక మరి డబ్బుకి మద్యానికి చీరలకి ఆటికి వీటికి లోనవక అంబేద్కర్ ఆశయానికి మనం నినాదాలు ఇస్తూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ జై, అంబేద్కర్ జై, పులే జై, పెరియార్ జై అని జైలు కొట్టడం కాదు. కానీ మన దళితుల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తికి ఓటేద్దాం, మంచివాడిని మనం గెలిపించుకుందామని ఆలోచనతో మనం అందరం కూడా నియోజకవర్గంలో మహిళలేమి పురుషులేమి వృద్ధులేమి అందరు కూడా ఆలోచన గ్రహీతంగా ఉండి ఓటేయాలని కోరుతూ జై భీమ్, జై పులే. ఈరోజు బాపట్ల శాసనసభ నియోజకవర్గానికి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆ సార్లు మన ప్రతి జనానికి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి మనిషి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అట్లాగే అఖిలపురంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా అందరికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా మనందరికీ అందుబాటులో ఉండే మనిషి. భారత రాజ్యాంగాన్ని గౌరవించే మనిషి. అంబేద్కర్ యొక్క ఆశయాలని, పూలే యొక్క ఆశయాలని, ఆ వారసత్వాన్ని పుచ్చుకునేటువంటి అత్యున్నతమైనటువంటి విద్యావంతులు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనేటువంటి అత్యున్నతమైనటువంటి చదువు, జాబుని, వాలంటరీ రిటైర్మెంట్, స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత 10 సంవత్సరాలు సేవ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించినటువంటి వారు. అలాంటి వారికి మనందరము ఓటేస్తే అది ఈ నియోజకవర్గానికే ఎంతో అభివృద్ధికరం అవుతుంది. మిగతా వాళ్ళకి వేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి అసలు అందుబాటులో ఉన్న ఒక గోడల దగ్గరే ఉండాలి, లేకపోతే మీడియాటర్స్ మధ్యలో బ్రోకర్స్ మధ్యలో బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి శివభాగ్యరావు గారికి మద్దతు ఇచ్చి మనువాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అన్ని పార్టీలకి వేయకోకుండా, అది టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, బీజేపీ కానీ కాకుండా, నోటా కూడా కాకుండా మన ఓటుని సద్వినియోగం చేసుకోవడానికి
మనం డాక్టర్ కటికల శివభాగ్యరావు గారికి వేసి చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మనం చేస్తున్నాను. అందరికీ నమస్తే. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ వేసినటువంటి గౌరవనీయులు శివభాగ్యరావు గారికి మద్దతు ఇస్తూ ఈ రోజున రావడం జరిగింది. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ఏఎఫ్ మరి ఫౌండర్ చైర్మన్గా అంబేద్కర్ ఆలోచన విధానం అంటే ఒక ఐడెంటిటీ కావాలి ఆంధ్రప్రదేశ్లో కోరుకున్న వాళ్ళు మొదటి వాళ్ళు. మరి శివభాగ్యరావు గారు మరి ఏళ్ల తరబడి పేబ్యాక్ టు సొసైటీ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈ రోజున ఫస్ట్ ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో మొట్టమొదటి బీజేపీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేది మతాలకి సంబంధించినటువంటి పార్టీ. ఎందుకంటే ఎస్సీలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, ముఖ్యంగా ముస్లిమ్స్. మతాన్ని ఆయుధంగా మార్చుకుని బీజేపీ ఇవాళ చిచ్చు పెడుతుంది. అలాంటి మత పార్టీకి వ్యతిరేకించవలసిన బాధ్యత అంబేద్కర్ల మీద అందరి మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇందులో భాగంగానే ఈ రోజున భాగ్యరావు గారు స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ పార్టీ ఒకటి అనౌన్స్ చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ కాన్స్టిట్యున్సీలో, ముఖ్యంగా ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాదు అసెంబ్లీ, జనరల్ కాన్స్టిట్యున్సీలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ ఎంతమంది అయితే ఉన్నారు, ఏళ్ల తరబడి ఓట్లు వేస్తున్నా మన బ్రతుకులు మారలేదు, మన అవసరాలు తీరలేదు. సో మనం ఎవరికి ఓటేస్తున్నాం? 5 ఏళ్ళు మనం పరిపాలించే వ్యక్తికి ఓటేస్తున్నాం. మనం మన బలహీనతలు, డబ్బు కానీ మద్యం కానీ ఆశ చూపించి మనం ఓటేయించుకుని వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం ఒక నెలకు 2,50,000 రూపాయలు పైన జీతం తీసుకున్న ఒక ఎమ్మెల్యే మళ్ళీ మనం కలుస్తారు. అలాంటప్పుడు అంబేద్కరీలు అందరూ ఆలోచించండి, ముఖ్యంగా న్యాయవాదులు కానీ మేధావులు కానీ ఆలోచించండి. మనం ఎవరిని గెలిపించుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే 1950 నుండి ఈ రోజు వరకు ఎన్ని ఎన్నికలు ఉన్నాయో మనకు తెలుసు. మనకు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కూడా మన వాళ్ళు పోటీ చేస్తున్న స్వేచ్ఛ లేదు. చట్టసభలో మన కోసం చర్చించుకోవడానికి నిర్ణయాధికారం లేదు. మనకు ఒక ఐడెంటిటీ లేదు. 125 మంది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నాం. మరి అలాంటిది పేబ్యాక్ టు సొసైటీ ఆలోచన మీద నిర్మాణం చేసినటువంటి శివభాగ్యరావు గారు ఇవాళ ఒక స్వతంత్ర అభ్యర్థిగా బాపట్ల అసెంబ్లీ నుంచి నామినేషన్ ఇవ్వడం జరిగింది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్న శివభాగ్యరావుని సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి, ఓటేసి గెలిపించడానికి ప్రచారం చేయండి. ఎందుకంటే ఎన్నో రాజకీయ పార్టీలు మనం గెలిపించుకుంటున్నాం. 40 ఏళ్ళు కాంగ్రెస్ని గెలిపించాం, టీడీపీని గెలిపించుకున్నాం, వైఎస్ఆర్ని గెలిపించుకున్నాం. ఎస్సీ ఎస్టీలు అన్ని రాజకీయ పార్టీకి ఓటు బ్యాంక్గా మనం విభజించి పరిపాలిస్తున్నది వాస్తవం. ఎస్సీ ఎస్టీలని ఓటు బ్యాంక్గా విభజించుకుంటున్నారు. అలాంటిది ఒక ఉన్నత స్థాయిలో మరి చదువుకుని విఆర్ఎస్ తీసుకుని పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాధికార సమితి పెట్టి ఈ రోజున అన్ని వర్గాలని కలుపుకుంటూ ముందుకు పోతూ అసలు చట్టసభలో ఏముంటుందో ఒక మీడియా ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి గౌరవనీయులు శివభాగ్యరావు గారిని గెలిపించుకోవడం ఎంత అవసరమో మరి బాపట్ల ఓటర్లందరూ కూడా ఆలోచించండి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, అంబేద్కరీలు ఆలోచించని సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా న్యాయవాదులు కానీ మేధావులు కానీ ఈ దిశగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో మార్పు వస్తుంది. యువతకి ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతాం. మనం ఎన్నికల్ని వ్యాపారంగా మార్చుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని అడ్డం పెట్టుకుని పోటీ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో శివభాగ్యరావు కోసం మీకు తెలుసు స్థానిక, ఎందుకంటే ఇక్కడ స్థానిక వ్యక్తులు కాబట్టి అంచేత చదువుకున్న వాళ్ళు, న్యాయవాదులు కానీ మేధావులు కానీ ఆలోచించి అన్ని రంగాల్లో ఉన్న ముఖ్యంగా క్రైస్తవులు, మైనార్టీలు ఆలోచించండి. తప్పకుండా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీలనే వాడుకుంటాయి, ఎస్సీ ఎస్టీల మీదే కేసులు పెడతాయి, ఎస్సీ ఎస్టీల మీదే నెట్టి వేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయిలో మరి ఉండి ఇవాళ పోటీ చేస్తూ అందరినీ చైతన్యం చేస్తున్నటువంటి శివభాగ్యరావు గారికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జేబీ. నా పేరు పిలిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ. అందరికి జేబీలు. నేను తెనాలి కోర్టులో బాలశిష్యుగా
ప్రెసిడెంట్ చేసి మళ్ళీ పీటీ కోచ్ చేశాను. మరి సౌభాగ్యరావు గారు విఆర్ఎస్ ఇచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎస్సీ బీసీ మైనార్టీలని ఒక తాటి మీద నడిపించాలని చెప్పేసి తన ఉన్నతమైన పదవిని త్యాగం చేసిన వ్యక్తి. అతను మరి సింతలపూడి పొన్నూరికి దగ్గర ఉన్న సింతలపూడి గ్రామంలో కష్టపడి చదివి మరి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి. ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని త్యజించి నా ప్రజల కోసం నేను పోరాడాలని చెప్పి మరి అంబేద్కర్ ఆలోచన విధానంలో పాటలు పయనిస్తూ మరి బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ సపోర్ట్ చేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్.